వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను, చూడండి. చూశారు కదా, పట్ట పగలే నడి రోడ్డుపై మహిళ పట్ల ఓ యువకుడి కీచక పర్వం. ఒక మహిళ తన బిడ్డతో నడుచుకుంటూ వెళ్తుంది. వెనక నుంచి నడుస్తున్నట్టుగా ఆమె వెనక నుంచి వచ్చి ఆ మహిళ వెనక నుంచి డ్రెస్ పైకనేసి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు ఒక యువకుడు. ఒక్కసారిగా ఆమె దుస్తుల్ని పైకెత్తాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఆ కామందుడు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ రోడ్ నెంబర్ 4లో చోటు చేసుకుంది. అసలు ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడు స్వతంత్రం వచ్చింది, నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పారు అని చెప్తారు. కానీ ఈరోజు పట్టపగలు హైదరాబాద్లో ఆడవాళ్ళు నడవడానికి కూడా పరిస్థితులు లేవు. ఇది పోలీసుల వైఫల్యం అందామా, నిఘా వైఫల్యం అందామా, ఈ రెచ్చిపోతున్న కామాంధులకు పిచ్చి కుక్కలకు సరైన సమాధానం చెప్పకపోబట్టి అందామా, ఇలాంటి మూర్ఖుల్ని ఏమనాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి? ఇది ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పుడు పోలీసుల గురించి మాట్లాడితే గల్లీ గల్లీలో పోలీసులు ఉంటారా? సీసీటీవీ ఫుటేజ్లో చూసాం, వాళ్ళని మేము పట్టుకుంటామని మాట్లాడతారు. మరి ఇలాంటి కామాంధులు రోడ్ల మీదకి ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళ గురించి కఠిన శిక్షలు లేవా అంటే బాధితులు నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలి, అలా ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని అంటున్నారు. ఎందుకు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారంటే డ్రగ్స్ లేకపోతే గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మరి అవి ఈ రాష్ట్రంలోకి, హైదరాబాద్ సిటీలోకి ఎలా వస్తున్నాయంటే దానికి సంబంధించి సమాధానం ఉండదు. ఇక్కడ దేని వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా? ఏ వైఫల్యం వల్ల ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలో పట్టపగలు ఆడపిల్లలు నడిచి వెళ్ళలేకపోతున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? కానీ ఒక్కటైతే చెప్తున్నా, ఇలాంటి పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలిపెట్టద్దు. చెమడాలు చీల్చుకుంటూ కొట్టాలి, చెప్పు తీసుకొని కొట్టాలి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటారు. ఈ మూకను కన్నా అమ్మా నాన్న సరిగ్గా పెంచుంటే ఇలా తయారయ్యే వాళ్ళే కాదు. అవునంటారా కాదంటారా? అసలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.